వెంకటేశాయ. ఆత్మీయులైన సాధకులకందరికీ హృదయపూర్వకమైన నమస్సుమాంజలి. ఇంతవరకు మోహన రూప శతక పద్యాలను వివరణను వింటూ సంకేతాలతోనూ సందేశాలతోనూ అభినందిస్తున్న మీ సహృదయతకు ధన్యవాదాలు అనడం చాలదు. నిజంగా ఇదొక గొప్ప అదృష్టం. ఎందుకంటే ప్రతిరోజు మనం అందరం కలిసి సత్సంగం చేస్తున్నట్లుంది. ఇది స్వామి దయ. స్వామి అర్చనలో హృదయపీఠ శుద్ధి మొదలుకొని దీపారాధన, ఘంటానాదం, దేశకాలాత్మక సంకల్పం, అభిషేకం, వస్త్రాది అలంకరణం, హరిద్రా కుంకుమాది సమర్పణం వరకు దివ్య భావనతో స్వామి సన్నిధిలో ఉండడానికి ప్రయత్నించాం. ఇక మీదట కేశవనామాల స్మరణతో పాటు వాటి అర్థ విశ్లేషణతో అర్చన సాగుతుంది. మనం ఏ పూజ ప్రారంభించినా ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అంటూ ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అని 24 నామాలను భక్తిపూర్వకంగా స్మరిస్తాం. వీటి అర్థజ్ఞానం కూడా ఉంటే అది మన భక్తి భావనను ఇంకా పరిపుష్టం చేస్తుందని ఈ ప్రయత్నం చేస్తున్నాం. సాధారణంగా సహస్రనామాలతో 1000 నామాలతో కానీ, అష్టోత్తర శతనామాలతో 108 నామాలతో కానీ పూజను యథాశక్తిగా చేస్తూ ఉంటాం. అది వీలు కానప్పుడు కనీసం ఈ 24 నామాలతో కేశవనామాలతోనైనా పూజించవచ్చు. ఒక్కొక్క నామాన్ని చెబుతూ నమః అన్నప్పుడు ఒక పుష్పాన్ని సమర్పిస్తూ ఉంటాం. అవి లభించనప్పుడు అక్షతలో, కుంకుమో ఏదో ఒక వస్తువు. నిజానికి మనం సమర్పించాల్సింది మనఃపుష్పం, మనస్సు అనే పుష్పం. సమర్ప్యైకం చేతస్సరసిజముమానాథ భవతే అని శివానందలహరిలో శంకరులు దీన్నే సూచించారు. మన సమస్య మనస్సుతోనే కదా. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని మైత్రి ఉపనిషత్తులో ఉంది. బంధానికి మోక్షానికి కారణం ఒక్కటే, అది మనస్సే అట. మనస్సు అంటే కోరికల సముదాయం. ఈ కోరికలు ప్రాపంచిక వ్యవహారాలకే పరిమితమైతే అది బంధం. బంధాయ విషయాసంగి. ముక్త్యై నిర్విషయం స్మృతం. అవి భగవత్పరమైతే మోక్షం. మనం ప్రపంచంలోనే ఉన్నాం కనుక ప్రాపంచిక వ్యవహారాలు తప్పడం లేదు. అందువల్ల వాటిని కూడా భగవంతునికే సమర్పించమని శంకరుల సూచన. కేశవనామాలలో ఒక్కొక్క నామం అర్థాన్ని తెలుసుకుని ఆ అనుభూతిని పొందుతున్నప్పుడు అంత శక్తిమంతుడైన భగవంతునికి నా ఈ చిన్న కోరికలను తీర్చటం ఎంత పని అని అనిపిస్తుంది. క్రమంగా మనస్సు ఆయన పాదాలను నమ్మి అక్కడే నిలుస్తుంది. కనుక ఇక మీదట ప్రతిరోజు మనం తెలుసుకుంటున్న నామాన్ని, అర్థాన్ని రోజంతా స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.